Hello friends, welcome to this economy series. Before we start, let me reiterate about our flagship UPSC Infinity program. ఇది మీ 5,000 రూపాయలతో ప్రోగ్రాంలో మీరు జాయిన్ కావచ్చు. 60,000 ఈజ్ ద యాక్చువల్ ఫీ. సో 12 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 5,000 ఈచ్. కాకపోతే 15th మే వరకు మాత్రమే. తర్వాత ఫీ 10,000 రూపాయలు పెరగబోతుంది. 16th మే నుంచి ఫీ ఈజ్ గోయింగ్ అప్ బై 10,000 అంటే 70,000 అవుతుంది. సో యూ హ్యావ్ టు జాయిన్ బిఫోర్ 15th మే టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఎనీ టైం మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇది మన వెబ్సైట్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ లభిస్తుంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు హైదరాబాద్ మరియు వైజాగ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచైనా మీరు జాయిన్ కావచ్చు. సో ఆఫ్లైన్ ఫీజు 80,000, మీకు 10,000 రూపీస్ పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఆఫ్లైన్ పైన కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఆన్లైన్ మీకు ఫ్రీగా లభిస్తుంది. సో 1 జూన్ నుంచి 20,000 రూపీస్ ఫీ పెరుగుతుంది. జాయిన్ అవ్వాలంటే మంత్ ఎండ్ లోపు జాయిన్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అయితే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో ఏమొస్తాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. వీటితో పాటు యూ ఆల్సో హ్యావ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఎవ్రీథింగ్ మెన్షన్డ్ హియర్. ఇక్కడ కనిపిస్తున్న అన్నిటికీ మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా లభిస్తుంది. సో నోటిఫికేషన్స్ వెలుగులా వస్తున్నాయి ఏపీ మరియు తెలంగాణలో. ఆ నోటిఫికేషన్స్కి సెపరేట్గా మళ్ళీ ఫీజులు పే చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో జాయిన్ అయితే ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీగా వచ్చేస్తాయి. సో ఇవాల్టి ఆర్టికల్ NCLT admits Go First's insolvency plea, allows moratorium on leases. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇది. రీసెంట్గా గో ఫస్ట్ ఎయిర్లైన్ సంస్థ ఇన్సాల్వెన్సీకి అప్లై చేసింది. ఎక్కడ అప్లై చేసిందంటే NCLT, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో అప్లై చేసింది. సో దాన్ని NCLT ఇప్పుడు అడ్మిట్ చేసింది, అంటే అలో చేసింది అని చెప్పి అర్థం. నవ్ ఇట్ అలోస్ మారటోరియం ఆన్ లీజెస్ అని చెప్పి అన్నారు. సో వీటన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా చదువుదాము. ఇది దీనికి సంబంధించిన కొంచెం సబ్జెక్ట్ స్పెసిఫిక్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తే ఆర్టికల్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, సో దిస్ పర్టికులర్ కంపెనీ కాల్డ్ గో ఫస్ట్ హ్యాస్ అప్లైడ్ ఫర్ ఇన్సాల్వెన్సీ ఎట్ NCLT, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. అండర్ విచ్ లా ఈజ్ ద క్వశ్చన్ కదా. అండర్ IBC, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ 2016. 2016లో వచ్చిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ కింద వీళ్ళు అప్లై చేయడం అనేది జరిగింది. సో IBC అనేది ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఇన్సాల్వెన్సీ అంటే అర్థం ఏంటి, బ్యాంక్రప్ట్సీ అంటే అర్థం ఏంటి, ఇవన్నీ మనం 1 by 1 మెల్లగా బ్యాక్గ్రౌండ్తో సహా నేర్చుకుని తర్వాత ఆర్టికల్లోకి మనం వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇన్సాల్వెన్సీ. ఇన్సాల్వెన్సీ అంటే అర్థం ఏంటమ్మా, ఇనెబిలిటీ టు పే యువర్ డ్యూస్, యువర్ ఇనెబిలిటీ టు పే ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ని మనం ఇన్సాల్వెన్సీ అంటాం. మనం పే చేయాల్సింది పే చేయలేని పరిస్థితి, పే డ్యూస్ అన్నట్టు. సో ఇది బ్యాంక్కి లోన్ కావచ్చు, ఎంప్లాయీస్కి శాలరీ కావచ్చు, రా మెటీరియల్స్ అప్లై చేసిన వాళ్ళకి చేయాల్సిన పేమెంట్స్ కావచ్చు. ఆ పేమెంట్స్ మనం చేయడానికి సరిపడా క్యాష్ మన దగ్గర లేకపోతే దట్ మీన్స్ యు ఆర్ ఇన్సాల్వెంట్. ఇట్ కుడ్ బి ఏ టెంపరీ ఫినామినన్, అంటే ఈ రోజుకు ఉండొచ్చు, రేపు పొద్దున్న క్యాష్ రావచ్చు. ఈ ఇన్సాల్వెన్సీ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది అనుకోండి, అప్పుడు అది బ్యాంక్రప్ట్సీకి దారితీస్తుంది. మరి బ్యాంక్రప్ట్సీ అంటే అర్థం ఏంటి, మనం తెలుగులో దివాలా అంటాం. సో బ్యాంక్రప్ట్సీ అంటే మనం తెలుగులో దివాలా అంటాం. సో బ్యాంక్రప్ట్సీ ఈజ్ ఏ లీగల్ వర్డ్. ఇన్సాల్వెన్సీ అనేది లీగల్ వర్డ్ కాదు. అంటే నార్మల్గా ఇనిబిలిటీ టు పేకి మనం ఇన్సాల్వెంట్ అని అంటాము. బట్ బ్యాంక్రప్ట్సీ అనేది ఇట్ ఈజ్ ఏ లీగల్ ప్రాసెస్. ఓకే, ఎప్పుడైతే ఇండివిజువల్ నేను ఇక పే చేయలేను అని చెప్తారో అప్పుడు ఒక లీగల్గా ఈ కంపెనీ బ్యాంక్రప్ట్ అని ఒక అథారిటీ డిక్లేర్ చేస్తుంది. లీగల్ ప్రాసెస్ in which an authority like NCLT, an authority declares an entity as bankrupt. అంటే ఆ ఎంటిటీ అఫీషియల్గా బ్యాంక్రప్ట్ అయ్యింది, దివాలా తీసిందని ఒక అఫీషియల్ ఆథరైజ్డ్ ఎంటిటీ డిక్లేర్ చేస్తే బ్యాంక్రప్ట్సీ అయినట్టు.
మనం డిక్లేర్ చేసుకోమది, అఫీషియల్గా ఆథరైజ్డ్ ఎంటిటీలు డిక్లేర్ చేస్తాయి. సో బ్యాంక్రప్సీ ఈజ్ ఎ లీగల్ ప్రాసెస్, ఇన్సాల్వెన్సీ ఈజ్ యువర్ ఇనెబిలిటీ టు పే డ్యూస్. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ బ్యాంక్రప్సీ ఫైలింగ్ లేదా ఇన్సాల్వెన్సీ ఫైలింగ్ అనేది ఎవరెవరు చెయ్యవచ్చు? హూ ఆల్ కెన్ ఫైల్ దిస్ ఇన్సాల్వెన్సీ ప్లీ అని చెప్పేసి మనం అడగచ్చు. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే 3 categories ఆఫ్ పీపుల్ కెన్ ఫైల్ ఫర్ ఇన్సాల్వెన్సీ అని చెప్పి రాశారు ఐబీసీలో. మొదటిది, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవన్నీ నోట్ చేసుకోవాలి మీరు. ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఇన్సాల్వెన్సీకి ఫైల్ చేయొచ్చు. సో అంటే ఎవరిపైన? నేను అప్పిచ్చాను, మీరు ఫైనాన్షియల్ క్రెడిటర్ అంటే ఏంటో కూడా మీకు చెప్తాను. అండర్ సెక్షన్ 7 ఫైనాన్షియల్ క్రెడిటర్ కెన్ ఫైల్ ఫర్ ఇన్సాల్వెన్సీ, ఇది గుర్తుపెట్టుకోండి. బట్ హూ ఈజ్ ఏ ఫైనాన్షియల్ క్రెడిటర్? ఎవరైతే మీకు డబ్బు అప్పిచ్చారో, ఎవరైతే మనీ అప్పిచ్చారో అతను ఫైనాన్షియల్ క్రెడిటర్. టు హూమ్ యూ ఆర్ ఎంటైటిల్ టు పే, మీకు ఎవరికైతే పే చేయాలో, టు హూమ్ డెట్ అనేది అసైన్ అయింది, టు హూమ్ డెట్ ఈజ్ ఓడ్, ఫినాన్షియల్ డెట్ ఈజ్ ఓడ్. అంటే నీకు బ్యాంక్ కావచ్చు, ఏదైనా ఫైనాన్షియల్ సంస్థ కావచ్చు, మనకి డబ్బు ఇచ్చిన వాళ్ళు ఫైనాన్షియల్ క్రెడిటర్. సో ఫైనాన్షియల్ క్రెడిటర్ నీ మీద కేసు వేయొచ్చు ఐబీసీ కింద, ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్ ఇనిషియేట్ చేయండి అతని పైన అని చెప్పి చేయొచ్చు. లేదా హూ ఆల్ కెన్, ద అదర్ వన్ ఈజ్ ఆపరేషనల్ క్రెడిటర్. ఆపరేషనల్ క్రెడిటర్స్ కూడా చేయొచ్చు. బట్ హూ ఈజ్ అన్ ఆపరేషనల్ క్రెడిటర్? ఐ విల్ టెల్ యూ దట్. బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ ద సెక్షన్. అండర్ సెక్షన్ 9 ఐబీసీలో సెక్షన్ 9 అలోస్ ఆపరేషనల్ క్రెడిటర్స్ ఆల్సో టు ఫైల్ ఫర్ ఇన్సాల్వెన్సీ. అంటే వీళ్ళకి వ్యతిరేకంగా, ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఈ కేసు ఫైల్ చేయొచ్చు అని అర్థం అనమాట. సో ఆపరేషనల్ క్రెడిటర్ అంటే ఎవరంటే నీకు రా మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళు కావచ్చు, సర్వీసెస్ సప్లై చేసిన వాళ్ళు కావచ్చు. ద వన్ హూ హెస్ సప్లైడ్ రా మెటీరియల్ ఆర్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఎంప్లాయీస్ ఆర్ ఆల్సో ఆపరేషనల్ క్రెడిటర్స్. ఎంప్లాయీస్ వాళ్ళు సర్వీసెస్ ఇచ్చారు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేదు అనుకోండి, సో వాళ్ళు కూడా కేసు ఫైల్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ దే ఆల్సో కమ్ అండర్ ఆపరేషనల్ క్రెడిటర్స్. మనీ కాకుండా సర్వీసెస్ కానీ మెటీరియల్ కానీ సప్లై చేసిన వాళ్ళని ఆపరేషనల్ క్రెడిటర్స్ అంటాం. అండ్ మూడవ కేటగిరీ, ఇది వెరీ ఇంట్రెస్టింగ్, ద కార్పొరేట్ డెటర్ హిమ్సెల్ఫ్. అంటే ఎవరైతే అప్పు తీసుకున్నారో, అంటే ఏ సంస్థ అయితే అప్పు తీసుకుందో ఆ సంస్థ ఇట్ సెల్ఫ్ కెన్ ఆల్సో ఫైల్ ఫర్ ఇన్సాల్వెన్సీ. అంటే నేను నడపలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, సో నేనే డైరెక్ట్గా ఫైల్ చేస్తున్నాను అని వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇన్సాల్వెన్సీ ఫైల్ చెయ్యవచ్చు. ఇన్సాల్వెన్సీ ప్రొసీజర్ స్టార్ట్ చెయ్యమని చెప్పి వాళ్ళు కూడా చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇప్పుడు గో ఫస్ట్ కేసులో ఏం జరిగిందనేది మీకు లింక్ చేస్తాను. గో ఫస్ట్ అనేది సంస్థ, దిస్ ఈజ్ ద డెటర్ అంటే అప్పు తీసుకున్నది, యూ కెన్ సే కార్పొరేట్ డెటర్. సో ఈ కార్పొరేట్ డెటర్కి ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఉన్నారు అండ్ యూ హ్యావ్ ఆపరేషనల్ క్రెడిటర్స్, అంటే సర్వీసెస్ అందించిన వాళ్ళు, అప్పులు ఇచ్చిన బ్యాంకులు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఫైనాన్షియల్ క్రెడిటర్ ఇన్సాల్వెన్సీకి ఫైల్ చేయలేదు, ఆపరేషనల్ క్రెడిటర్ ఫైల్ చేయలేదు. మరి ఎవరు ఫైల్ చేశారు? తనంతట తానే డైరెక్ట్గా ఎన్సిఎల్టీకి వెళ్ళి నేను నడపలేకపోతున్నాను, రెజల్యూషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేయండి అని చెప్పి వాళ్ళంతట వాళ్ళే ఎన్సిఎల్టీకి వెళ్ళి అప్లై చేశారు. సో అండర్ సెక్షన్ 9, ఏ సెక్షన్ దాన్ని అలౌ చేస్తుందంటే సెక్షన్ 10 ఆఫ్ ఐబీసీ ఈ ప్రాసెస్ని అలౌ చేస్తుంది. జనరల్గా ఎవడైనా సరే డబ్బులు కట్టకపోతే ఆ డబ్బులు ఇచ్చినవాడు లేకపోతే మెటీరియల్ సప్లై చేసినవాడు కేసు వేస్తాడు. సో ఇక్కడ వాళ్ళంతటా వాళ్ళే రెజల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్పి అడగవచ్చు అనేది ఇక్కడ పాయింట్. సో అది మనకి ఐబీసీ అనేది అలౌ చేస్తుంది, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనేది అలౌ చేస్తుంది. సో ఈ పర్టికులర్ కేసులో ద కార్పొరేట్ డెటర్ హిమ్సెల్ఫ్ హ్యాజ్ అప్లైడ్ ఫర్ ద ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ని ఏమంటామంటే సిఐఆర్పి అంటాం, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని ఇప్పుడు ఎన్సిఎల్టీ ఏం చేసిందంటే అడ్మిట్ చేసింది, ఇనిషియేట్ చేసింది. అంటే వాళ్ళ ప్లీని అప్రూవ్ చేసి కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని ఏం చేసింది?
ఇనిషియేట్ చేసింది ఎన్సిఎల్టీ. ఇది ఇనిషియేట్ చేయగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఒక ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రొఫెషనల్ని అపాయింట్ చేస్తారు. ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రొఫెషనల్, హీఈస్ లైక్ సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్ లాగా ఈ సబ్జెక్ట్లో సర్టిఫికేషన్ చేసిన వ్యక్తిని మనం, సర్టిఫికేషన్ కోర్సెస్ ఫాలో అయ్యి సర్టిఫికేషన్ చేసిన వ్యక్తిని మనం ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రొఫెషనల్ అని చెప్పేసి అంటాం. అయితే ఇది స్టోరీ, ఇక్కడ వరకు మీరు అర్థం చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఈ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటని మీరు అడగొచ్చు. ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ యొక్క ఆబ్జెక్టివ్, వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్? 2 రకాల అవుట్కమ్స్ ఉంటాయి. ఒకటి రిజల్యూషన్, అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయడం. రెండవది లిక్విడేషన్. లిక్విడేషన్ అంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అనుకుంటే వాడికున్న ఆస్తులన్నీ అమ్మేసి ఎవరెవరైతే వాళ్ళకి అప్పులు ఇచ్చారో వాళ్ళకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రయారిటీ అప్పులు తీర్చుకుంటూ వెళ్ళిపోవడం. అయితే ఇక్కడ మీకు ఫైనాన్షియల్ క్రెడిటర్, ఆపరేషన్ క్రెడిటర్స్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో ఫైనాన్షియల్ క్రెడిటర్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఫైనాన్షియల్ క్రెడిటర్ అప్పులు తీరిన తర్వాతే ఆపరేషనల్ క్రెడిటర్స్ వరకు వెళ్తారనమాట. ఇలా ఒక లిస్ట్ ఆఫ్ ప్రయారిటీ కూడా ఉంటుంది. ఆ ప్రయారిటీ లిస్ట్ ప్రకారం ఎవరికి ఫస్ట్ పే చేయాలని చెప్పి పే చేస్తూ వెళ్తారు. ఇంకా కింద ఉండే వాళ్ళకి ఏమీ రాకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే వీళ్ళకి అంత ఆస్తులు లేవనుకోండి, ఇంకా చివరిలో మిగిలిపోయిన వాళ్ళకి ఏమీ రాకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో రిజల్యూషన్ అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఇంకొంచెం టైం ఇచ్చి, లేకపోతే కొత్తగా ఎవరన్నా అప్పిస్తారేమో చూసి, లేదా ఈ గో ఫస్ట్ని వేరే ఎయిర్లైన్ ఏదైనా టేక్ ఓవర్ చేస్తుందేమో చూసి, అర్థమవుతుందా? అంటే కంప్లీట్గా దాన్ని దివాలా తీయనీయకుండా ప్రజెంట్ వాళ్ళకున్న అప్పులు అనేవి అలాగే ఉంచి, ఆస్తులు అనేవి అలాగే ఉంచి, ఏదైనా వేరే కంపెనీ, జెట్ ఎయిర్వేసో లేకపోతే మన టాటా వాళ్ళు ఇప్పుడు తీసుకున్న ఎయిర్ ఇండియానో లేకపోతే ఇండిగోనో, వేరే వాళ్ళు ఎవరైనా గో ఫస్ట్ యొక్క మొత్తం అంతా వీళ్ళ యొక్క ఆస్తు ఈ కంపెనీని కొనడానికి ముందుకు వస్తారా లేదని చెప్పి చూడడం, లేదా వీళ్ళకి ఇంకొంచెం టైం ఇస్తే వీళ్ళు ఏమైనా సాల్వ్ చేయగలుగుతారా లేదా చెక్ చేయడం, లేదా బ్యాంకులతో వీళ్ళతో మాట్లాడించి వాళ్ళ లోన్ రీపేమెంట్ టెన్యూర్ని మార్చడం, ఇట్లా రకరకాల ఆప్షన్స్ ట్రై చేస్తారు. ఈ ఆప్షన్స్ ట్రై చేసి సాల్వ్ అవుతుంది, అగ్రిమెంట్కి వచ్చారు అంటే అప్పుడు ప్రాబ్లం రిజాల్వ్ అయినట్టు. లేదు వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు? దే గో ఫర్ లిక్విడేషన్. లిక్విడేషన్ అంటే ఆస్తులన్నీ అమ్మేసి 1 by 1 రావాల్సిన వాళ్ళకి ఎవరికి ఎంత రావాలో అంత ఇచ్చేయడం అనమాట. సో 2 పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి దీని ద్వారా వస్తాయి. సో ప్రాసెస్ ఇప్పుడు ఇనిషియేట్ అయింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అయితే గుడ్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే సిఐఆర్పి అనేది ఇనిషియేట్ అవుతుందో అదేమవుతుందంటే ఇట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్, బ్యాంక్రప్ట్సీ ప్రొటెక్షన్ అనేది వస్తుంది. బ్యాంక్రప్ట్సీ ప్రొటెక్షన్ వస్తుంది అంటే అర్థం ఏంటి అంటే చూడండి, ద ట్రైబ్యునల్ గ్రాంట్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అడ్వర్స్ యాక్షన్స్ బై లెస్సర్స్, లెండర్స్, డీజీసీఏ, ఎయిర్పోర్ట్స్, ఫ్యూయల్ సప్లయర్స్. వీళ్ళకి ఫ్యూయల్ సప్లై చేసిన వాళ్ళు కావచ్చు, అప్పిచ్చిన వాళ్ళ లెండర్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ లీజ్కి ఇచ్చిన లెస్సర్ కావచ్చు, డీజీసీఏ గవర్నమెంట్ది కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళపైన వేరే ఏ కేసులు వేయకుండా, వీళ్ళ ఆస్తుల్ని వాళ్ళు స్వాధీనం చేయకుండా దేర్ ఈజ్ మోరటోరియం, ఒక మోరటోరియం అనేది ప్రకటించారు. మోరటోరియం అంటే టెంపరరీ బ్యాన్ ఆన్ సంథింగ్, అంటే టెంపరరీగా ఎటువంటి యాక్టివిటీ జరగకూడదు. అంటే ఇప్పుడు సిఐఆర్పి ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రిజల్యూషన్ అయ్యేంత వరకు ఈలోపు ఎవరికి వాళ్ళ డబ్బులను వాళ్ళు రికవర్ చేసేయడానికి వేరే చట్టాల ద్వారా ప్రయత్నాలు చేయకుండా ఒక టెంపరరీగా ఆపడాన్ని మనం మోరటోరియం అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ఇది తేలేంత వరకు వేరే ఏ ప్రాసెస్ అవ్వదు, వేరే ఎవరు వెళ్ళిపోయిన వేరే కేసులు వేసినా అవి వెళ్ళవు. ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే అని అర్థం అనమాట. సో యూ నీడ్ టు వెయిట్, అది పాయింట్. అయితే ఇది మనకి టెక్నికల్గా ప్రొసీజర్స్ ఇవన్నీ మీకు చెప్పాను. ఇప్పుడు లెట్స్ లుక్ ఎట్ ది అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. అసలు గో ఫస్ట్ అనేది ఎందుకు ఇన్సాల్వెంట్ అయింది, డబ్బులు పే చేయలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది? సో గో ఫస్ట్ ఏమంటుందంటే తనకి ఇంజిన్ సప్లై చేసిన సంస్థ P&W అని చెప్పేసి మనకి ఇది ఎక్కడంటే యుఎస్కి సంబంధించిన సంస్థ. అది ఈ యుఎస్కి సంబంధించిన సంస్థ ఈ ఇంజిన్స్ అనేవి ఫాల్టీగా ఉన్నాయి, ఆ ఇంజిన్స్ మా దగ్గర ఉన్న ప్రజెంట్ ఉన్న వాటిలో సగానికి సగం మేము యూజ్ చేయలేని పరిస్థితికి వచ్చేసి ఇంజిన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి, దానివల్లే మేము ఈ పరిస్థితికి వచ్చామని చెప్పి గో ఫస్ట్ అంటోంది. దీంతోపాటు ఇండియాలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ఉపయోగించే ఫ్యూయల్ అనమాట, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. దీనిపైన
విపరీతమైన ట్యాక్సులు గవర్నమెంట్ వైపు నుంచి ఉండడం వల్ల వీళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు. అది కూడా కొంతవరకు రీజన్ అని మనం చెప్పొచ్చు. అయితే వీళ్ళు క్లియర్గా చెప్పిన రీజన్ ఏంటి అంటే వాళ్ళ యొక్క సంస్థ ఎవరైతే ఇంజిన్ సప్లై చేసిందో ఆ పర్టిక్యులర్ ప్రాట్ అండ్ విట్నీ అనే సంస్థ ఇంజిన్ సప్లై చేసింది. అందులో 50% వాళ్ళు ఇచ్చిన వాటిలో 50% అన్నీ గ్రౌండ్ అయిపోయాయి, నడపలేని పరిస్థితిలో ఉంది. వాళ్ళు కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ని ఫుల్ఫిల్ చేయట్లేదు, బాగు చేసి ఇవ్వాలి, చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది ప్రధానంగా వాళ్ళకున్న రీజన్. ఆ రీజన్తో వాళ్ళు ఫైల్ చేశారు. లెట్స్ సీ ఇది ఎలా వెళ్తుంది ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు దీని యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ గో ఫస్ట్స్ ఇన్సాల్వెన్సీ. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్రైసెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ప్రైసెస్ పెరుగుతాయంటే సప్లై తగ్గిపోయింది కాబట్టి. ఇప్పుడు ఒక ఎయిర్ క్రాఫ్ట్ సప్లయర్ అనేవాడు లేడు, సప్లై అనేది తగ్గింది కాబట్టి మిగిలిన వాళ్ళు ధరలు పెంచే అవకాశాలు అనేవి ఉంటాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో కన్జ్యూమర్స్కి దీనివల్ల నష్టం జరిగే అవకాశం ఉందని మనం చూడొచ్చు అనమాట. సో ఇది ఆర్టికల్ యొక్క కంప్లీట్ స్టోరీ. నెక్స్ట్ ఏమవుతుంది అనేది మనం చూడాలి. ఎన్సిఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. సో మీకు ఏదైనా కంపెనీకి సంబంధించి ఇన్సాల్వెన్సీ ఇష్యూస్ వస్తే దాన్ని హ్యాండిల్ చేసే ట్రైబ్యునల్ ఎన్సిఎల్టీ అనమాట, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. సో వీళ్ళు తీర్పిచ్చిన దాన్ని బట్టి నెక్స్ట్ ప్రొసీడింగ్స్ అనేవి జరుగుతాయి. సో యూ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ మైండ్. సో ఇవాళ మనం చూసిన దాని మీద ఒక మోడల్ ఎంసీక్యూ ఇచ్చాను. మీరు సెషన్ జాగ్రత్తగా ఫాలో అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇది ఆన్సర్ చేయగలుగుతారు. క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఐబీసీ అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ 2016. ఏంటిది? అండర్ సెక్షన్ 7 ఫినాన్షియల్ క్రెడిటర్స్ కెన్ ఇనిషియేట్ సిఏఆర్పి ప్రొసీడింగ్స్. సెక్షన్ 7 ప్రకారం ఫినాన్షియల్ క్రెడిటర్స్ ఇనిషియేట్ చేయొచ్చు ప్రాసెస్ అని చెప్పి ఈ పాయింట్ చెప్తోంది. సెక్షన్ 9 ప్రకారం ఆపరేషనల్ క్రెడిటర్స్ చేయొచ్చు అని చెప్తోంది. కార్పొరేట్ డెటర్ అంటే అప్పు తీసుకున్న వ్యక్తి కాంట్ ఫైల్ ఫర్ వాలంటరీ ఇన్సాల్వెన్సీ, వాళ్ళు తనంతట తాను ఇన్సాల్వెన్సీని ఫైల్ చెయ్యలేరు అని స్టేట్మెంట్ 3 చెప్తుంది. సో వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి. 1 and 2, 2 and 3, 1 and 3, 1, 2 and 3. నేను క్లియర్గా చెప్పాను, మీరు జాగ్రత్తగా వినుంటే ఆన్సర్ చేయగలుగుతారు. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎకానమీ క్లాసెస్ సెపరేట్గా మీరు జాయిన్ అవ్వాలన్న ఆప్షన్ ఉంది. యూ హ్యావ్ ద ఫీ స్ట్రక్చర్ హియర్. డైరెక్ట్గా మన వెబ్సైట్కి వెళ్ళి మీరు సెర్చ్ బాక్స్లో కోర్స్ పేరు కొట్టి మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. అన్నింటిపైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మళ్ళీ నెక్స్ట్ సైకిల్స్లో వచ్చే క్లాసెస్ కూడా మీకు ఫ్రీ యాక్సెస్ అనేది లభిస్తుంది. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి తెలుగు మీడియం మరియు బైలింగ్వల్ 2 బ్యాచెస్ కూడా ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బైలింగ్వల్ 8th May రోజు స్టార్ట్ అయింది. తెలుగు మీడియంది May 16th నుంచి స్టార్ట్ అవ్వబోతోంది. సో ఫీ స్ట్రక్చర్ ఈజ్ మోర్ ఆర్ లెస్ రెండింటికి సేమే ఉంది. మీరు రెండింటిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ, మీకు ఏ మీడియం కావాలంటే ఆ మీడియం మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ కావచ్చు. టేక్ కేర్, బాయ్.